నమస్కారం. ఈ అనాలిసిస్ సెషన్కు స్వాగతం. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేవాళ్లకి, అలాగే ఫైనాన్స్ స్టూడెంట్స్కి కొంచెం తలనొప్పి తెప్పించే కాంప్లెక్స్ ట్యాక్స్ రూల్స్ని ఈరోజు మనం చాలా సింపుల్గా డీకోడ్ చేద్దాం రండి. ముఖ్యంగా భారతీయ పన్ను విధానంలో రెండు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయిన MAT మరియు AMT ల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. వందల కోట్లు లాభాలు సంపాదిస్తున్న పెద్ద పెద్ద కంపెనీలు లీగల్గా ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టకుండా ఎలా తప్పించుకుంటాయో మీకు తెలుసా? వినడానికి షాకింగ్గా ఉంది కదూ? సరే, అసలీ లీగల్ లొసుగులేంటో, అవి ఎలా పనిచేస్తాయో డీప్గా డైవ్ చేసి విచారిద్దాం. ఈరోజు మన అజెండా ఏంటంటే, ముందుగా ఈ జీరో ట్యాక్స్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఆ తర్వాత MAT ఇంకా AMT అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ రెండింటికి మధ్య ఉన్న ఫైనల్ పోలికలు చూసి లాస్ట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్విక్ రివిజన్ కూడా చేసేద్దాం. UPSC లాంటి ఎగ్జామ్స్కి ఇదొక కంప్లీట్ రోడ్ మ్యాప్ అనుకోండి. మొదటి అంశం, అసలు ఈ సున్నా పన్ను లేదా జీరో ట్యాక్స్ ప్రాబ్లం ఎక్కడ మొదలైంది? ప్రభుత్వం ఎందుకు తప్పనిసరిగా ఎంటర్ అవ్వాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. మన సోర్స్ డాక్యుమెంట్స్ చెప్తున్న దాని ప్రకారం కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు తమ అకౌంట్స్లో భారీ లాభాలను చూపించేవి. కానీ తీరా ట్యాక్స్ కట్టే టైంకి వాళ్ల బిజినెస్ ట్యాక్స్ జీరో లేదా చాలా చాలా తక్కువ ఉండేది. ఇది ఎలా సాధ్యమంటారా? వాళ్లు చట్టంలో ఉన్న ఎన్నో మినహాయింపులు అంటే డిడక్షన్స్ ఇంకా ఇన్సెంటివ్స్ని విపరీతంగా వాడుకునేవాళ్లు. ఇలాంటి వాటినే జీరో ట్యాక్స్ కంపెనీలు అనడం స్టార్ట్ చేశారు. దీనివల్ల గవర్నమెంట్ ఆదాయానికి గండిపడటమే కాకుండా మన ట్యాక్స్ సిస్టంలో న్యాయబద్ధత అనేది పూర్తిగా లోపించింది. మరి ఈ జీరో ట్యాక్స్ లొసుగును అరికట్టడానికి గవర్నమెంట్కొక బ్రహ్మాస్త్రం కావాలి కదా. కార్పొరేట్ పన్ను చెల్లింపులను సరిదిద్దడానికి అక్కడే ఎంటర్ అయింది మన మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్, అదే సింపుల్గా MAT. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు మైండ్లో ఫిక్స్ చేసుకోవాల్సిన హై వాల్యూ పాయింట్ ఇది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని సెక్షన్ 115JB ఈ MAT గురించి చెప్తుంది. ఎన్ని డిడక్షన్స్ వాడుకున్నా సరే కంపెనీలు గవర్నమెంట్కి కనీసం కొంత మొత్తమైన పన్ను కట్టాలి అన్నదే ఈ సెక్షన్ మెయిన్ టార్గెట్. దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మ్యాజిక్ నంబర్ 15, ప్రస్తుతమున్న బేస్ మ్యాట్ రేటు సుమారు 15%. అయితే ఇక్కడ మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ 15% అనేది వాళ్ళ బుక్ ప్రాఫిట్ పైన, అంటే కంపెనీల అకౌంటింగ్ బుక్స్లో చూపించిన లాభాలపైన మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ క్లారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అదే నంబర్ 15, కానీ ఇక్కడ మీనింగ్ వేరు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ టెస్టబుల్ ఫ్యాక్ట్. ఒకవేళ ఒక కంపెనీ ఈరోజు MAT పే చేస్తే ఆ అమౌంట్ను MAT క్రెడిట్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. అది కూడా ఎంతకాలం తెలుసా? కరెక్ట్గా రాబోయే 15 అసెస్మెంట్ ఇయర్స్ వరకు ఆ క్రెడిట్ను క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇది అస్సలు మర్చిపోవద్దు. సరే, కంపెనీల సంగతి చూశాం. మరి కార్పొరేట్ కాని ట్యాక్స్ పేయర్స్ కూడా ఇలాగే ట్యాక్స్ ఎగగొట్టడానికి ట్రై చేస్తే? వాళ్లకోసం తీసుకొచ్చిందే ఈ మూడవ భాగం, అదే ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్. కార్పొరేట్ కాని ట్యాక్స్ పేయర్స్ అంటే LLPలు, పార్ట్నర్షిప్ ఫార్మ్స్, ఇంకా కొన్ని స్పెషల్ డిడక్షన్స్ క్లెయిమ్ చేసే వ్యక్తుల కోసం ఈ సెక్షన్స్ ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని సెక్షన్ 115JC నుండి 115JF వరకు ఉన్న రూల్స్ అన్నీ ఈ ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ అంటే AMT గురించే వివరిస్తాయి. ఇక్కడ మనకు అంచనా వేయబడిన AMT రేటు సుమారు 18.5% ఉంటుంది. కానీ వెయిట్, ఇక్కడొక క్రూషియల్ మినహాయింపుంది. ఒకవేళ వ్యక్తులు లేదా HUFల అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అంటే సవరించబడిన మొత్తం ఆదాయం గనక 20 లక్షల రూపాయలు లేదా ఆ లోపు ఉంటే వాళ్లకి ఈ AMT వర్తించదు. ఈ 20 లక్షల లిమిట్ని మీ మైండ్లో అలా ప్రింట్ చేసేసుకోండి. ఇప్పుడు తదుపరి విభాగానికి వెళ్దాం. ఈ రెండు ట్యాక్స్ కాన్సెప్ట్స్ మధ్య ఉన్న ఖచ్చితమైన వ్యత్యాసాలను ఇప్పుడు హెడ్ టు హెడ్ కంపేర్ చేసి చూద్దాం. అప్పుడే మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. అసలు సిసలు పోలిక ఇక్కడే ఉంది. MAT అనేది కంప్లీట్గా కంపెనీల ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్లో కనిపించే బుక్ ప్రాఫిట్ పైన ఆధారపడి ఉంటుంది. కానీ AMT అలా కాదు. ఇది మొత్తం ఆదాయానికి కొన్ని మినహాయింపులను తిరిగి కలపడం ద్వారా వచ్చే అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ పైన బేస్ అవుతుంది. ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోవడం చాలా కీలకం. మరియు ఇది ఆ రెండు పన్నుల మధ్య ఉన్న అసలైన డిఫరెన్సెస్ని బ్రిలియంట్గా ఇలస్ట్రేట్ చేస్తోంది. MAT కేవలం కంపెనీలకు అప్లై అవుతుంది, సెక్షన్ 115JB కిందకొస్తుంది, బుక్ ప్రాఫిట్ పైన క్యాల్కులేట్ చేస్తారు. అదే AMT అయితే కార్పొరేటేతర సంస్థలకి వర్తిస్తుంది, సెక్షన్ 115JC కిందకొస్తుంది. దీన్ని సవరించబడిన మొత్తం ఆదాయంపైన లెక్క కడతారు. ఈ టేబుల్ మీ మైండ్లో స్థిరంగా ఉండిపోవాలి. దీన్నంతా మీజీగా గుర్తుపెట్టుకోవడానికి నా దగ్గర ఒక సూపర్ ట్రిక్ ఉంది. కొంచెం నెమ్మదిగా గమనించండి.
MATలో ఫస్ట్ లెటర్ M. M అంటే మెగా కార్పొరేట్ కంపెనీలు అనుకోండి. కాబట్టి MAT అంటే కంపెనీల కోసమే. ఇక AMTలో ఫస్ట్ లెటర్ A. A ఫర్ ఆల్ అదర్స్ అంటే ఇతరులందరూ అంటే కార్పొరేట్ ఏతర సంస్థలు అని గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి లాజిక్ పట్టుకున్నారంటే ఇక కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సే లేదు. ఇక మనం ఆఖరి భాగానికి చేరుకున్నాం. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ టెస్టింగ్ సమయం. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో సాధారణ వేతనజీవులకు కూడా ఏఎంటీ వర్తిస్తుంది అని ట్రాప్ చేస్తుంటారు. జాగ్రత్త, సాధారణంగా వేతనజీవులకు ఇది వర్తించదు. సరే, ఇప్పుడు ఆ ప్రశ్నలెలా ఉంటాయో చూద్దాం. అత్యంత ప్రెజరుండే ఎగ్జామ్ హాల్ వాతావరణాన్ని ఊహించుకుందాం. ఫస్ట్ పేస్ క్వశ్చన్ మీ ముందుంది. మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అంటే మ్యాట్ ప్రధానంగా ఎవరికి వర్తిస్తుంది? అబ్సల్యూట్లీ సరైన ఆన్సర్ ఆప్షన్ సి, కంపెనీలకు. ఇందాకే మనం నేర్చుకున్నాం కదా, M ఫార్ మెగా కంపెనీస్ అనే రూల్. ఆ ట్రిక్ ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా సూట్ అయిందో గమనించండి. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ ఏఎంటీ యొక్క నిర్దిష్ట పన్ను ఆధారమేమిటి? దేనిపైన ఇది బేస్ అయి ఉంటుంది? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సవరించబడిన మొత్తం ఆదాయం. ఒక వ్యాపారవేత్త తన పేపర్స్ అన్నీ అడ్జస్ట్ చేస్తున్నట్లు ఇమాజిన్ చేసుకోండి. అది సవరించబడిన మొత్తం ఆదాయం. అదే ఒక పెద్ద కంపెనీ అకౌంటింగ్ బుక్ పట్టుకున్నట్లు ఊహించుకుంటే అది బుక్ ప్రాఫిట్. ఇక ఇది పూర్తిగా ఫ్యాక్ట్స్ అండ్ మెమరీని టచ్ చేసే ఫైనల్ క్వశ్చన్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని ఏ చట్టపరమైన సెక్షన్ MATతో వ్యవహరిస్తుంది? రైట్, సరైన సమాధానం ఆప్షన్ బి, సెక్షన్ 115JB. ఈ చట్టపరమైన పాయింట్స్, ఆ నంబర్స్ మీరు ఇంత ఫోకస్డ్గా నేర్చుకున్నందుకు నిజంగా గ్రేట్ జాబ్. కాబట్టి ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన క్రూషియల్ పాయింట్ ఏంటంటే, ఇదొక సూపర్ ఫాస్ట్ రివిజన్ అనుకోండి. MIT కంపెనీల కోసం, AMT కార్పొరేటేతర సంస్థల కోసం. MAT ఏమో బుక్ ప్రాఫిట్ని చూస్తే, AMT అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ని చూస్తుంది. MIT సెక్షన్ 115JB మరియు ఆ క్రెడిట్ను కరెక్ట్గా 15 సంవత్సరాల వరకు ముందుకు తీసుకువెళ్లవచ్చు. ఇక్కడే ఈ కాన్సెప్ట్ మొత్తం సారాంశం ఇమిడి ఉంది. మూలపత్రాల్లో చెప్పినట్లు ఇది ఎప్పటికీ మర్చిపోకూడని పాయింట్. అధిక మినహాయింపుల వల్ల ట్యాక్స్ సున్నా కాకుండా ఉండేందుకు కంపెనీలపై బుక్ ప్రాఫిట్ ఆధారంగా MAT, అలాగే కార్పొరేట్ ఏతర సంస్థలపై అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఆధారంగా AMT విధిస్తారు. కానీ ఇక్కడ ఒక క్షణం ఆగి ఆలోచించండి. పన్ను కట్టకుండా ఎవ్వరూ తప్పించుకోకూడదని ఇలాంటి కఠినమైన నిబంధనలు తీసుకురావటం అనేది నిజంగానే మనకొక పారదర్శకమైన, పూర్తి న్యాయబద్ధమైన ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తుందా? ఈ ప్రశ్న గురించి మీరేమనుకుంటున్నారు? ఒకసారి విశ్లేషించి చూడండి. సరే, ఈ అనాలిసిస్ సెషన్ మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.